అప్పుడైనా సంవత్సరం మీద ఏడుగురు పోయిన ఏడు జాగారు సంవత్సరం సాంబక్క మంద కావాలి పడితే పుట్ట మీద కూర్చున్నగాడ భగవంతుడు సామి గురుడ వారు సంవత్సరం సాంబక్క మంద కావాలి నాడు పట్టిండు మరి పాలిచ్చిన తల్లి ఒడిన పండుగపోతుంది అన్నది దూరం అక్కడికి చెప్పింది మరి దొరికిన నీ మాట నేను గొడవ మంది కావాలి పట్టుకుంటే దేవుని కాకపోతే నరుణ కాకపోతే నా ముప్పై కూడా దేవుతులందరికీ దేవతలందరూ అట్టకంకనాలు నొట్ట బాధ్యంగా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు నా కారణమైంది
పిడికిలు నాలుగిరి పట్టమే అక్క మాంకాలు తొలిసి తిరుగు తీసుకొని నాలుగు రాజ్యాలు నవ్వకుండా పృథ్వీగం భారత రాజ్యం బారా 12 అక్కడ తిరిగి మన సామికుర్లు అగవాడు పగవాడు దుండు దుష్మని ఇత్తుడు శత్రుడు దెబ్బ ఇట్లా కొట్టవచ్చు ఆ చార్కి వెళ్తాడు ఎడ్లు మన విలువలే మరి మనం 7 పోయిన 7 తాగిన సంవత్సరం మంద మీద సంపక్క మంద కావాలి పడితే మన తమ్ముడు మీరే 12 ఏళ్ళ కింద మనకి ఏరువాడు 12 ఏళ్ళ పొద్దు అవుతుంది ఆ పుట్ట మీద కూర్చున్న కాడ సంవత్సరం మంద కావాలి పట్టిండు మరి ఒక్కడాలన్న మరి అన్న పోగన్నా అని విలువలే వాడు ఒక్కడే సగమందంగా వచ్చిండు మరి ఒక్కడాలన్న మరి ఎట్లున్నదని చెప్పి అన్న పోగన్నా విలువపాయ మరి 12 ఏళ్ళ నాటికి మన తమ్ముడికి ఏం ఆడికి వచ్చింది మరి మన తమ్ముడిని ఇత్తుడు కొట్టిండా శత్రుడు కొట్టినా దుండు చూసుకొని ఎవడు కొట్టవచ్చు పగడు సీటు లేదు మరి సంవత్సరం మంది దోసుకుపోవచ్చా మరి ఆడదాకా ఎవరం పోదాంరా పెద్దోడ పోవాలి పోకున్నా పెద్దోడు పోవాలి ఎందుకో మరి పెద్ద పెద్దరికం చెప్పులే కావాలి ఎంత పెద్దరికం చెప్పులే కావాలంటే ఏంటిదన్నట్టు మరి పెద్ద పెద్దరికం చెప్పులే కావాలంటే దానికి అర్థం చెప్తాను చెప్పు ఎందుకంటే ఒక్క తల్లి గర్భన 7 బెత్తోళ్ళు పుట్టిరు ఈ పల్లెకి మోస్తానికి బెత్తోళ్ళు అంటారు వాళ్ళు అయితే ఈ కార్లు లేవు ఆటోలు లేవు ఈ బండ్లు లేవు ఇవన్నీ ఇవ్వలేవు వెనకట పెళ్లి అయితే మ్యాన్ అంటే పెళ్లి పల్లెకి కూర్చొని పెట్టుకొని ఊరేగింపు చేసేది అయితే బెత్తోళ్ళు అంటే పల్లెకి ముత్తరు వాళ్ళు బెత్తోళ్ళంటే ముత్తరాశులు ఒక్క తల్లి గర్భన 7 పుడితే పెద్ద పెద్దోడు నా చోటు పెద్దోడు ఉంటాడు మీరందరూ చిన్నోళ్ళు నేను పెద్దోడు కదా నిన్న మొన్న తినయ్యాల రాలేదా పెద్ద కాదు పెద్దోళ్ళు అంటే పెద్దోడు రా అరే వాళ్ళు పెద్దోళ్ళు రా పెద్ద పెద్ద అయితే పెద్దోడు ముందుగా ఉంచోడు రా ముందుగా ఉంచోడు పెద్ద అంటారు మనకి చెట్టపాలే రారా జ్యేష్ఠపాలు అయితే పల్లాకి పోతారు ఆరు నేను పెద్దోళ్ళు ముట్టుకుంటారా నేను ముట్టుకోరు నేను ఎందుకని నడుచుడే వీళ్ళు మోసుకుంటూ పోతా పొంగ కర్మార్ దాకా రేకుల దగ్గర వరకు ఒక బాగా నీళ్ళు వాడతాను ఆడు పోయారు కొందరికి చెప్పులు ఈ చెప్పులు నీళ్ళు నడతాయా ఈ 6 చెప్పులు ఇచ్చారు వాళ్ళు దాడి వాళ్ళకి వెనకప్పుడు ఏం చేసాడు చెప్పులు తీసుకొని పుదాలు పెట్టుకొని వచ్చి వాళ్ళ కాలకడే వేసిండు పెద్ద పెద్దగా చెప్పులు కావాలంటే గట్ల అలాగే పోతోడు ముచ్చట వాళ్ళ చెప్పులు మోసకాలం వచ్చింది పెద్ద పెద్ద చెప్పులే కావాలంటే గట్ల మరి మీద నీళ్లు అడుగు మట్టి వాంటివి మీది నీళ్ళు అడుగు మధ్య మరి పెత్తన చేసినోడికి మీద నీళ్లు అడుగు మట్టి అంటే అప్పుడు కరెంట్ లేదు గుడమ్మ లేదు ఒక తెల్లగా అల్లుండే ముందరతో తెచ్చేది అయితే ముందు అందరూ కూర్చున్నాక పేదవానికి పోయి రాంటారు పేదవానికి పోయి రానప్పుడు ఆ కుండలకి వెళ్ళి తీసుకొచ్చి పోతే మీద నీళ్లు ఉంటే వచ్చే మీద నీళ్లు ఆ పెద్దవాడికి నీళ్ళు అవుతారు అడుగు నడిదంతా మంచి మంచి అడుగు మట్టి ఉంటది అరే మళ్ళీ పెద్దవాడికి పోయి రాంటారు మీది నీళ్లు
పెడతానని చెప్తే కవే తప్ప ఏముండదు పెద్ద చెప్పులా కావాలి పెద్దవాళ్ళు అంటే మీ చెప్పులు మోసే కాలం వస్తుంది మొదటిగా పండుగ వెళ్తే భోజమున మమ్మల్ని తోలేదు ఆడ పండుగ అయిపోయినాక మళ్ళీ ఇంకొక ఊరికడ మళ్ళీ భోజనం ఉండేదా మళ్ళీ పెడతారని మేము పోతే ఈ పెద్దవాళ్ళు శనివారం వచ్చేది ఇక మేము మొదలు ఆదరబాదలు పోతాం కాబట్టి మా డ్రైవర్ల కాచి పడుకోవచ్చు అయితే వీళ్ళు ఉరికారు డ్రైవర్ తాడు చేశాడు ఇది ఎవరంటే మీరు రోజులు అడ్డ పట్టుకోవాలి ఎంత చేసినప్పుడు ఓడిపోతే అన్ని సాయం చేసుకొని తీసుకొని రావాలన్నా చూడండి అదరికి వస్తారా అంతే అది కూడా తెలివి ఉండాలి అదే పెద్దోడు పోలే పోకుండా పెద్దోడు పోలే మన తమ్ముని వాడు మగవాడే కూడా కొట్టిండు ఆడదాకా పోయి అనుకోరాబో మరి అన్నవాడే పెద్దవాడు ఇక్కడ ఎవరి పండుగ కాలే అదే ఎక్కడ బీరియా పండుగ అయితే ఇక ఎక్కడ మంగళవారం పడడం పోతే కొంగురో లేకుంటే చీకలో ఏదో కాలేదు ఇక్కడ ఏం కాలుతుంది బట్టగాళ్ళు కాదురా బస్తకారి ఉండకూడదు కన్నా ఫలితాన్ని మధ్య అరే నేను గురువులు అరే నాకు వేసేది అత్తిరాక వేసేదాన్ని పెడతాను అయ్యా స్వామి గుళ్ళవారు నీకు 80 దండం పెడితే తప్ప అనుకుంటాను తప్పునారా అయ్యో స్వామి గుళ్ళవారు నువ్వు బాగా ఫీల్ అవ్వక మరి ఫీల్ అవుతావు ఎందుకుంటున్నావు ఈ అత్తగారి చెయ్యి ఆచారం కల్లా చెయ్యి ఈ చేత దండం పెట్టాల్సి తప్పేం లేదు అంటే ఇది పుణ్యం కల్లా చెయ్యి ఇంకా ఇది పాపం కల్లా చెయ్యి చెయ్యితో దండం పెట్టాలి మరి అత్తగారు సపరేట్ ఉంటుంది సపరేట్ ఉంటది ఇదే చెయ్యి ఎట్లా ఎట్లా ఇది పుణ్యం కల్లా చెయ్యాలి చెప్పన్నా వారి అయితే ఎగిలివరగా లేస్తుంది ఎగిలివరగా లేచి పొద్దుగల పూజ ఎక్కేసి ఇదే చెయ్యి సర్వ సాగిరి ఎత్తది ఇక ఇది సర్వ సాగిరి ఎత్తదా ఇక బాగా లోతుగా పోవచ్చు ఇక కడియాలి ఇది అక్కడ చెప్పుకోవచ్చు అయితే సర్వ సాగిరి ఎత్తది ఇది ఇక ఇది ఎట్లా పాపం చెయ్యి అంటే మరి నా మళ్ళీపోయి ఏం చేస్తుంది అంటే ఉప్పులాగా పప్పే కమ్మ అవుతుంది ఆ పప్పులో ఉప్పే కమ్మ అవుతుంది ఇంకా నాకు బాగా మంటకు వస్తుందిరా మంటకు వచ్చి నువ్వు ఏమంటినవే అని చెప్పి గిరగిర ఉరుకుతా గిరగిర ఉరికి దాన్ని ముడిసిగా పడతారా ఉరుకుతా ఉంటే ఎడుమోకాలు చెప్పి ఇది ఆగబడుతుంది మంచి చేయి కదా ఇదేమో ఆగబడుతుంది ఇదేమో గుర్తులు పెడుతుంది మరి ఈ చేయి ఉంచద్దురా పిల్లలు ఉంటే ఈ చేయి ఉంచద్దు ఈ చేయిని కడియేయాలి కడియేయాలి గుర్రమంద అయితే ఇక నేను ఏం చెప్తాను అంటే నా మల్లిపూరికి ఇక బుట్టి లోపల దుడ్డును పోసుకొని ఇక నేను ఉత్తరం చెప్తా దక్షిణం కొడతా దక్షిణం చెప్తా తూర్పు కొడతా తూర్పు చెప్తా కడవల కొడతా నా మల్లిపూరి ఏం చెప్తుంది అంటే తినుకుంటా వస్తుంది తిరుగుడు కాదు తినుకుంటా వస్తుంది నిన్ను అంగబెట్టిన మంగపోదకి ఎందుకు వస్తుంది
నిన్న మొన్న గుల్లప్ప పెట్టిన మంగపద కిందికి వస్తుంది ఖచ్చితంగా నా పోరి రాగరాక వచ్చిందని ఇక నేను దుమ్ముకొని తీసుకుంటారా తీసుకున్నాక ఇక ఏం చెప్తానంటే ఇక రోడ్లో పెట్టిన 2 లాతరి మోతాదులు చెప్పుకుంటా చెప్పుకొని ఇక ఈ గొంగడి ఇంత ఇక సరిని మీద వేసుకుంటా ఇటపడి డొల్ల కుట్టుకుంటా ఇక డొల్ల కుట్టుకొని నా మల్లిపోయి గుడ్డ చెప్పుకొని పట్టాల్సిందా ఇక అలా చేయి పెడతారా చేయి పెట్టి లొట్ట పెట్ట కలుపుతా కలిపి కుడి చేత కలుపుతా దుబ్బ పెట్టుకుంటా ఇలా పోసుకుంటా అగో అనుకుంటూ ఉంటా ఇక వారి ఇక మొన్న మనం ఇక గరిమాల పేద పడిగేసి ఇక పెద్దకుని ఎవరు మన అనిల్ అనిల్ అయితే నేను అక్కడ పోషమ్మ కాడ గుర్ర మంద పెట్టుకున్నారా అయితే గుర్ర మంద పెట్టుకున్నా కానీ నా దాక్కుండా పోతా ఇక అనిల్ అట్లా పోతాడు అవునా మరి మొన్ననే పడిగేసి చూసుకుంటా పోవచ్చు మరి శరార్థం చెప్పచ్చు రోడ్డు శరార్థం చెప్తే చూసిరావా వాడు మరి పరుపు చూడు వాడు రాజుగాడు గట్ట వాడు చేతులలో శరార్థం చెప్తాడు అంటే కావాలి ఇక మన ఈ గుడ్డి లోపల ఉన్నాయి కదా ఈ గుడ్డి లోపల ఎంగిల్ చేయాలి ఈ గుడ్డి లోపల ఎంగిల్ కాబట్టి ఈ చేతనే దండం పెడితే రాజుగారి పరుపు చూడు వాడు పండుగ దాకా కత్తిడు పక్క పరిచి వాడు ఎడమ చేత అనగా కుడి చేత ఎంగిల్ చేత నాకు దండం పెడతాడా మన అహంకారం కూడా అంటాడు అని ఈ అనిల్ కోపాడతాడు అనుకొని ఇక ఇది ఏం చేస్తారా ఇది అవసరం పడేస్తా పక్కన పెడతా పక్కన పెట్టి ఇక ఎడమ చేతితో ఎంగిల్ ఆగబాయ్ అని చెప్పి గొర్రె పాలు పిండుకున్న వాళ్ళు సవలచ్చ మంద మీద మీరు పాలు పిండుకునే వాళ్ళు గొర్రె పిల్లలు కొట్టుకునే వాళ్ళు తమ్ముడా మేము 7 దినం పోయిలో 7 జగన్ సవలచ్చ మంద సాంపక్క మంద కారు పడితే పుట్ట మీద కూర్చున్న కాడ సవలచ్చ మంద సాంపక్క మంద కారు పట్టినాం మరి ఒక్కనాడన్న మరి అన్న పోవాలని విలువపోతుంది తమ్ముడా అయితే మేము చిన్న గొర్రె పిల్లలు కొడుకునేటోళ్ళం పాలు వెనుకుంటాం గొర్రెలు నూచుకునేటోళ్ళం మమ్మల్ని పిలిచే కారణమే ఏంటి తమ్ముడా కారణం చెప్పమంటావన్నయ్యా అన్నా ఈ ధర్మను వెళ్ళి నుండి ఏంటిరా అరే అవి ఏంటి గానుగంత గండుచ్చివి ఎట్టున్నాయి సరిగ్గా ఆడుకుంటూ పోతా ఉన్నాయి మెదికలు పడుతుండేంటి అవి బూడిపల్ల గడవలో పోతుంది కాదురా మీకు వితరణకున్న 18 రకాల గండావేరి పక్షులు గండావేరి పక్షులు అవి ఎట్టున్నాయి జోడుగా ఉన్నాయి అంత కనిపించే 2 అవి 2 తడంగాలంటే సెర్లు ఎట్టున్నాయి 2 జోడుగా ఉన్నాయి అంత కనిపించే అవి 2 కొనగిళ్ళు అంటే గుట్టలు అవి 2 జోడుగా ఉన్నాయి ఆ తప్పులు ఉన్నాయి 2 మారెక్కారు అవి ఎట్టున్నాయి అవి 2 జోడుగా ఉన్నాయి ఆ గుళ్ళు ఉన్నాయి 2 లింగాలు అంటారు అవి 2 జోడుగా ఉన్నాయి నువ్వు నేను మాట్లాడితే మాట మాటకు మాట అద్భుతాన్ని మాట కలుపుతాను వింటవా